నిజాన్ని బయటపెట్టలేదు. ఇక భగీరథపై విజిలెన్స్ విచారణ. రాష్ట్ర ప్రభుత్వ యోచన త్వరలోనే దర్యాప్తునకు ఆదేశించే అవకాశం. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని అందించే లక్ష్యంతో గత సర్కార్ అమలు చేసిన మిషన్ భగీరథ పథకం పనులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తునకు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఈ విషయమై దర్యాప్తు సంస్థ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చర్చించినట్టు సమాచారం. సుమారు 40,000 కోట్లు ఖర్చు చేసి మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేయగా చేపట్టిన పనుల్లో భారీగా అవినీతి జరిగిందని సర్కార్ భావిస్తోంది. సుమారు 6-7 కోట్ల విలువైన పనులు అవకతవకలు జరిగినట్టు అనుమానిస్తోంది. పనులు చేయకుండా బిల్లు తీసుకోవడం, జరిగిన పనుల్లో కొత్తగా చేసినట్టుగా నమోదు చేయడం, సామాగ్రిక కొనకుండానే కొన్నట్లు దస్త్రాల్లో చూపించడం, కొనుగోలు చేసిన పరికరాలు వినియోగించకుండా పక్కన పడేయడం వంటివి జరిగాయని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో విజిలెన్స్ విచారణ జరిపించాలనే నిర్ణయానికి సర్కార్ వచ్చినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆరోపణలు నిగ్గు తేల్చే క్రమంలో మండలానికి ఒక గ్రామంలో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 12,679 గ్రామ పంచాయతీలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఈ గ్రామ పంచాయతీలో సుమారుగా 12,000 గ్రామ పంచాయతీలలో యావరేజ్గా నేను చెప్తున్నమాట, ఏ ఒక్క చోట కూడా మిషన్ భగీరథ నీళ్ళు వస్తారు. 12,000 గ్రామాలలో వస్తారు. ఎందుకంటున్నా అంటే అక్కడ మరమ్మతులు చేయరు, లీకేజ్లను అడ్డుకట్ట వేయరు. ఆ ట్యాపులు ఇప్పితే తుస్స నీళ్ళు తప్ప వాటర్ వచ్చే పరిస్థితి లేదు. పైపెచ్చు మిషన్ భగీరథ యొక్క స్కీమ్లో ఉన్నటువంటి అంశం ఏంటంటే ఇక్కడ కొత్తగా ట్యాంక్ నిర్మాణం చేపట్టాలి. ప్రతి గ్రామ పంచాయతీలో కొత్త ట్యాంక్ నిర్మాణం చేపట్టి ఈ ట్యాంకులకు ఎక్కడి నుంచి వాటర్ వస్తాయి, మళ్ళీ అంటే ప్యూరిఫైడ్ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి. ఈ మిషన్ భగీరథ వాటర్ అనేది ప్యూరిఫైడ్ సిద్దిపేటలో ఉన్నటువంటి ఈ యొక్క ప్యూరిఫైడ్ అక్కడ ఈ ప్యూరిఫై చేసినటువంటి కేంద్రం ఉన్నది కదా, అక్కడి నుంచి వాటర్ సప్లై ఉండడం కోసం ఈ ట్యాంక్ ఏర్పాటు చేసి ఆ ట్యాంకులో అక్కడి నుంచి వచ్చిన వాటర్ని డంప్ చేసి అక్కడి నుంచి మళ్ళీ మిషన్ భగీరథ లైన్ల ద్వారా ఇంటింటికి చేర్చే ప్రయత్నం గత ప్రభుత్వం మిషన్ భగీరథ యొక్క లక్ష్యం. కానీ ఏమైంది, గతంలో పాత ట్యాంకులు ఉన్నాయి కదా, ప్రతి గ్రామ పంచాయతీలో వాటర్ ట్యాంకులు పాతవి ఉంటే ఆ పాత ట్యాంకుల్లోకే పెయింట్లు వేసి మిషన్ భగీరథ అని పెద్ద పెద్ద అక్షరాలతోని ఆ ఆర్ట్ వేయించి వాటిల్లోనే మొదట్లో 1-2 రోజుల్లో ఆ మిషన్ భగీరథ ఏదైతే స్కీమ్ స్టార్ట్ అయిందని చెప్పిర్రో ఆ 1-2 రోజులు బయట నుంచి వాటర్ వచ్చినాయి కావచ్చేమో. కానీ తర్వాత ప్రతి గ్రామ పంచాయతీలో ఒక వాటర్ ట్యాంక్ కింద గత కాంగ్రెస్ సర్కార్ ఒక బోర్వెల్స్ ఏర్పాటు చేసి ఆ బోర్లతోని పైనికి వాటర్ ఎక్కించి వాటి ద్వారా గ్రామం మొత్తం నీరు సప్లై చేసింది. సో ఒక బోర్. సో ఇప్పుడు ఏమైంది, ఈ బోర్ అనేది అప్పుడు నిరుపయోగంగా కాస్త మరమ్మతులు చేపట్టకుండా వదిలేసేసారు. తర్వాత 2 రోజుల్లో ఈ మిషన్ భగీరథ నీళ్ళు అని చెప్పి పాత ట్యాంకులనే నీళ్లు నింపి పంపిణీ చేసే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు ఏమైంది తెలుసా, ఒకవేళ కొత్త ట్యాంకు నిర్మాణం జరిగినా పాత ట్యాంకులు ఉన్నా ఏది ఉన్నా కూడా గరే బోర్లు మళ్ళీ దిక్కైపోయినాయి. గరే బోర్ వాటర్ని మళ్ళీ తిరిగి పైన ట్యాంకుల్లోకి ఎక్కించి వాటితోనే వాటర్ సప్లై జరుగుతుంది తప్ప నిజానికి మిషన్ భగీరథ నీళ్ళు అనేది శూన్యమే. మరమ్మతులు చేపట్టరు, వాటికి లీకేజీలు ఉంటే లీకేజీలను పూడ్చే అవకాశం ఉండదు. ఎక్కడ కూడా ఏమంటున్నా 12,679 గ్రామ పంచాయతీలలో 12,679 గ్రామ పంచాయతీల్లో 12,000 గ్రామాలలో నేటికి పాత ట్యాంకులు పాత బోర్లే, మిషన్ భగీరథ నీళ్లు లేవు. ఇది పైపెచ్చుకు ఉదాహరణ యావరేజ్గా చెప్పేటువంటి అంశం మాత్రమే. మిషన్ భగీరథ నెలలు లేవు, ఆ నీళ్ళు లేవు, ఏమీ లేదు. కేవలం పైప్ లైన్లు వేసిర్రు, అక్కడ ఒక పైకి అదేంటారు ఒక ట్యాప్ పెట్టరు తప్ప దాని నుంచి వాటర్ వచ్చింది లేదు, తాగింది లేదు. గతంలో ఏం చెప్పారు, మిషన్ భగీరథ నీళ్ళే కేసీఆర్ తాగుతున్నాడు, మిషన్ భగీరథ నీళ్ళే కేటీఆర్ తాగుతున్నాడు చూడని చెప్పి ఒక వాటర్ బాటిల్ సంబంధించిన ఫంక్షన్కి వెళ్తే ఆయన పక్కన మిషన్ భగీరథ అని ఒక వాటర్ సంబంధించి వాటర్ బాటిల్ కూడా పక్కన పెట్టుకున్న అంశాన్ని చూసినాం కదా మనం. ఇప్పుడు తాగుతున్నారా వాళ్ళ ఇంట్లో మిషన్ భగీరథ నీళ్ళే తాగుతున్నారా? ఏడుందే మిషన్ భగీరథ నీళ్ళు? సో మిషన్ భగీరథ నీళ్ళ కోసం 40,000 కోట్ల ఖర్చు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రవేశపెడితే దాంట్లో 7,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందన్నట్టుగా అనుమానం ఉన్నది. దాని మీద విచారణ చేయాలి. ఇప్పటికీ కాళేశ్వరం మీద ఏ రకంగా అయితే విచారణ జరిగిందో మిషన్ భగీరథ మీద కూడా ఇదే రకమైన విచారణ జరగాలనే ఒక ఉద్దేశంతో విజిలెన్స్ అధికారులకు సంబంధించి ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక హరితహారం లెక్కలట. హరితహారం ఇన్నాన్ని కాదు, ఉన్న చెట్లను కొట్టేసి చెట్లు పెట్టాలి. హరితహారం కథ వేరే ఉంటుంది. ఇంకా అది చెట్లను కొట్టేయాలి, ఒక చెట్టు పెట్టినా వాటి సంరక్షణ ఉండదు. ఇక అంతే సంగతి. కేవలం పేరుకే చెట్లు పెట్టాలి. ప్రతి ఏటా ఒక 1,000 చెట్ల 2,000 చెట్ల గ్రామ పంచాయతీలకు పంపించాలి. నేను చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నుంచి మొదలు పెడదాం. హైదరాబాద్ నుంచి
మారుమూల ఆదిలాబాద్ దాకా పోదాం. మనం లోపలికి పోయే గ్రామాలలో వద్దు, మెయిన్ రోడ్కు ఉండే గ్రామాలనే చూద్దాం. ఈ హైవే రోడ్డు ఉండే గ్రామాలను చూద్దాం. ఏ ఒక్క చోట ఏ ఒక్క గ్రామంలో అయినా కూడా ఈ హరితహారం పేరిట విలేజ్ పార్కులు ఏర్పాటు చేసారు కదా, విలేజ్ పార్కులు అని చెప్పి, ఆ విలేజ్ పార్కులలో ఏ ఒక్క చెట్టు పచ్చగా ఉన్నా, ఏమంటున్నా అది చెట్టు పెట్టడం కాదు, ఏ ఒక్క చెట్టు ఉపయోగపడక్కడ పచ్చగా ఉన్న నిజంగానే విలేజ్ పార్క్ ఏర్పాటు అయినా కూడా దేనికంటే దానికి సిద్ధం. అంటే విలేజ్ పార్కులు మొత్తం కూడా హరితహారంలో భాగంగానే ఆ చెట్లు అక్కడ నాటి ప్రతి విలేజ్కి ఒక విలేజ్ పార్క్, పక్కనే క్రీడా ప్రాంగణం, విలేజ్ క్రీడా ప్రాంగణం ఒకటి, తర్వాత విలేజ్ పార్క్ ఒకటి ఏర్పాటు చేసిర్రు. ఆ క్రీడా ప్రాంగణం అంటే ఆ క్రీడా ప్రాంగణంలో ఏముంటుందో తెలియదు. విలేజ్ పార్క్ అంటే ఏంటిది, చెట్లు చేమలు ఇవన్నీ పార్కుగా మనం అనుకుంటాం. కానీ అక్కడ ఏముంటాయి, ఎండిపోయిన పుల్లలు. చెట్లు నాటిన తర్వాత ఆకులు ఎండిపోయి రాలిపోయిన తర్వాత పుల్లలు మిగులుతాయి, ఆ పుల్లలే మిగిలిపోయినాయి ఆడికి వస్తాయి. వాటి సంరక్షణ లేదు, చెట్లయితే పెట్టిర్రు, సంరక్షణ లేదు. మరి ఆ విలేజ్ పార్క్ ఎట్లా చేసిర్రు తెలుసా, ఉన్నటువంటి ఆ చెట్లను నరికేసి, పాత ఏమైనా చెట్టు, చింత చెట్టు, ఇంకేదో చెట్టు ఉంటే ఊరి చివరిన ఎక్కడో ఒక చివరిన వాటిని విలేజ్ పార్క్ అని చెప్పి చుట్టూ ఫెన్సింగ్ వేసి ఒక గేటు పెట్టేసి ఆడ బోర్డు తెలంగాణ ప్రకృతి వనమా, ఆ ప్రకృతి వనము సోకాల్డ్ గ్రామ పంచాయతీ అని పెట్టేసి ఆడ ఎండిపోయిన పుల్లలు, ఎండిపోయిన మొక్కలు పెట్టేసారు. సంరక్షణ లేదు. సో హరితహారం లెక్కల గురించి కూడా తేల్చేందుకు కమిటీ ఏర్పాటు చేసేందుకు యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదట. ఇక కాళేశ్వరం అయిపోయింది, మిషన్ భగీరథ, ఇప్పుడు హరితహారం. కాంగ్రెస్లోకి బారాస ఎంపీ వెంకటేష్ నేత. మనుషులు కాలే,